జగిత్యాల జిల్లా వజరైవాడలో ఉద్రిక్తత కొనసాగింది. ఆస్తి వివాదం కారణంగా మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇంటి ఆవరణలోనే సమాధి తవ్వి మృతదేహాన్ని పూడ్చేందుకు ప్రయత్నం చేశారు. అనారోగ్యంతో మాధురి అనే మహిళ మృతి చెందింది. మృతురాలి భర్త రాజు 3 ఏళ్ల క్రితమే మరణించారు. ఆస్తిని కొడుకు రాజుకు కాకుండా ఆడబిడ్డలకిస్తానని మాధురి అత్త చెప్పడంతో వివాదం మొదలైంది. దీంతో కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. చనిపోయింది, నాన్న చనిపోయిండు, తల్లిదండ్రులు ఇద్దరు లేరు. అదే ఆస్తి తాతల ఆస్తి. వాళ్ళ నానమ్మ బిడ్డలకి ఇస్తా అంటుంది. పిల్లగానికి న్యాయం చేయాలని మేము మా వంజర సంఘం తరపున పెద్ద మనుషులు వాడకట్టోళ్ళం అందరం కలిసి కొట్లాడుతున్నాం. అయినా వాళ్ళు ఎవరి మాట వింటలేరు. అట్లా వినకుండా మేము ఇప్పుడు తీసుకోపోమని మేము అంటున్నాం. వాళ్ళు సంతకం పెట్టాలా, మాకు అవసరం లేదని వాళ్ళు ఏమంటారు, సగం ఆస్తి అడుగుతున్నారు. న్యాయంగా ఆ ఇల్లు మాత్రం ఆ బాబుకే రావాలని బొందెందుకు కొడుతున్నారంటే వాళ్ళు ఆస్తి అడుగుతున్నారు. ఆడబిడ్డలు సగం ఆస్తి అడుగుతున్నారు. సగం ఆస్తి ఎట్లా ఇస్తారు? అది ఇంకెవరైనా సంపాదించింది ఉంటే ఇస్తారు. అది తాతల ఆస్తి మన్మనికి రావాలా? మన్మనికే కదా, తండ్రికి రావాలి. తండ్రి తర్వాత కొడుకు రావాలి. వాళ్ళ నానమ్మ ఆస్తి అట బిడ్డలకి ఇస్తుందట. ఇప్పుడు నేను చెప్పాను, కోర్టులో కేసు ఉంది. కోర్టులో ఎట్లుంటే అట్లా నేను సంఘపరంగా అందరం వచ్చి అడుగుతున్నాం. అమ్మా, నువ్వు నీ మన్మడు కదా, నీ కొడుకు పుట్టిననే కదా, నువ్వు చెప్పు అమ్మా అని అంటే నేను నేను బిడ్డలకే ఇస్తా ఆస్తి అని అంటుంది. నేను నా ఇంట్లో అడిగి ఎవరేసిర్రు, నా ఇంటికి ఎందుకు తెచ్చిర్రు ఆమెను అందరు, లేకుంటే మేము ఇళ్ళనే తోడి పెడతామంటారు వాళ్ళు అమ్మాయికి సంబంధించిన వాళ్ళు. మరి మీరు అందరు వెళ్ళిపోతే మేము ఇళ్ళనే తోడి పెడతామంటే మరి మీ ఇష్టం అమ్మా అని చెప్పిన. లాస్ట్లో కూడా అడిగిన ఏదైనా ఉంటే ఎప్పుడమ్మా